హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను క్రీమీ ఎగ్ మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఎంతో బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ఎగ్స్ మష్రూమ్ కర్రీ కోసం మనం ముందుగా ఉల్లిపాయలని, టమాటోల్ని, పచ్చిమిరపకాయలని, కరివేపాకుని ఫ్రెష్గా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మష్రూమ్స్ కూడా ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని నీట్గా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అదేవిధంగా ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, మసాలా, కొత్తిమీరని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ అన్నింటినీ ఇలా రౌండ్గా సర్కిల్ షేప్స్లో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా రౌండ్ సర్కిల్ లాగా కట్ చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అయ్యి లోపల ఎల్లో కూడా ఫ్రై అవ్వి టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా స్కిప్ చేయకుండా ఇష్టంగా తింటారు. మరి ఇలా మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని, అలాగే కరివేపాకుని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా మొత్తం మగ్గే వరకు మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా మగ్గాయి. ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, 5 నిమిషాల తర్వాత టమాటో ముక్కలన్నీ ఈ విధంగా మగ్గిపోతాయి కదా. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ మష్రూమ్ అన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మష్రూమ్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ వాటర్ లేకుండానే ఆ ఆవిరికి అలాగే మష్రూమ్స్లో ఉన్న వాటర్కి బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం, మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఉప్పు మష్రూమ్స్కి కూడా పట్టిందో లేదో చెక్ చేసుకొని టేస్ట్ అది పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ థిక్గా వస్తుంది. అంతేకాకుండా లైట్గా పులుపు కూడా మనకి యాడ్ అవుతుంది. సో దానివల్ల టేస్ట్ బాగుంటుందని నేను పెరుగుని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఎగ్ పీసెస్ అన్నింటినీ ఇలా లైన్గా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని ఆ కర్రీలో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్కి కూడా మొత్తం గ్రేవీ పట్టి ముక్క లోపలికి కూడా గ్రేవీ వెళ్ళి చాలా బాగుంటుంది. పైన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, చూస్తున్నారు కదా, మష్రూమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్ లుక్తో టేస్టీగా సాఫ్ట్ పీసెస్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో క్రీమ్ని యాడ్ చేసుకోవాలి.
నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది. అండ్ తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.